ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. అంటే కేవలం ఒక ఆలోచన అనేది ఎంత గొప్పదంటే దేవునికి కూడా శక్యము ఆపశక్యము కానిది ఆలోచన. ఇది గమనించాలి. ఇకపోతే చక్కని ప్రత్యుత్తరం అనే దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఏదో మన మీద ఎవరో దుర్మార్గపు ఆలోచన చేసి మన చక్కటి ప్లాన్ వేసి మనల్ని పాడు చేయాలని చూశారు అనుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని ఆపద నుంచి తప్పించి మనల్ని ఇంకా కొంచెం ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అనుకోండి. ఇప్పుడు చక్కని ప్రత్యుత్తరం ఎవరికి? మనకు కాదు, వాళ్ళకే. వాళ్ళు మనల్ని చెడిపోవాలని ప్లాన్ చేశారండి. దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో పెట్టాడండి. చక్కటి ప్రత్యుత్తరం ఎవరికే? చక్కటి ప్రత్యుత్తరం ఇది. ఎందుకంటే వాడు ఏదో ప్లాన్ చేశాడు మన మీద. వాడు ఏదో మనల్ని పాడు చేయాలనో, మనల్ని ఇబ్బంది పెట్టాలనో, ఇలా చేస్తే వీడు తప్పకుండా చెడిపోతాడు అనేటువంటి ప్లానింగ్ చేసినప్పుడు మనం ఇంకా కాస్త ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు ఈ చక్కటి ప్రత్యుత్తరం వాడికి. ఎందుకంటే ఆలోచన చేసింది వాడు, ఆలోచించింది వాడు. ఆ ఆలోచనకి చక్కని ప్రత్యుత్తరం ఆయన దేవుడు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొక వచనం చూడండి. ఆయన యోబు గ్రంథము, ఇది మనకి చాలా అవసరం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేయడు. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. యోబు గారు మాట్లాడుతుండండి మాట. యోబు గారు మామూలు అసలు విశ్వాసం అంటే నిజానికి విశ్వాసానికి మారురూపమైనటువంటి యోబు ఆయన చెప్తున్నటువంటి మాట 23వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయనకు తనకి ఇష్టమైనది ఏదో అది చెయ్యును. అప్పటికే మనవాడికి ఒళ్ళంతా కురుకులు, ఒళ్ళంతా చిరాకు, ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, మరి ఈ జంతువులు పక్షులు ఏంటి పశు సంపద పోయింది, సమస్తం పోయింది. ఒళ్ళంతా గుళ్ళతోటి రోగం బారిన పడి బూడిదలో కూర్చుని చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో, చాలా దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా తను దేవుని తరఫున మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్పవాడండి యోబు నిజంగా. ఆయన అన్నాడు, దేవుడు ఏక మనసు కలవాడు, దేవుడు ఏక మనసు కలవాడు. ఒకటే మనసానికి రెండు రకాల 2-4 ద్వారాన్ని కాదు, ఒకటే ద్వారమైంది. ఏక మనసు కలవాడు. ఆయనను మార్చగలిగేవాడు ఎవడో? ఆయనను మార్చేవాడు ఎవడో లేడు. ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. ఇవాళ నేను పాడైపోవాలని ఆయనకి ఆయన చిత్తంలో ఉంది. ఆయన అనుమతించాడు కాబట్టి అపవాదికి ఆయన అనుమతించాడు కాబట్టి అపవాది నన్ను ఇంతగా శోధించడానికి అవకాశం అయింది. అది ఆయనకి ఇష్టం. అది ఆయన ఇష్టాన్ని మనం పేదలు సరిపోతాం. అబ్బా, ఎంత ఒప్పుకోవాలండి, ఎంత ఒబీడియంట్ అండి, ఎంత దేవుని పట్ల ఎంత ఆయన తక్షణం ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఇవాళ ఏదన్నా అన్యాయం జరిగి ఒక మనిషికి అన్యాయం జరిగితే నేను ఎవరికేం అన్యాయం చేశానండి, నేను ఎవరికేం అన్యాయం చేయలేదు కదా, నాకే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అంటారు. పైగా దేవుడు నాకెందుకే, నేను ఎవరికే అన్యాయం చేశాను పుట్టి బుద్ధి జరిగిన తర్వాత దేవుడు నాకే ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అంటాడు. దేవుడు అన్యాయం చేశాడంట. అయితే మరి ఇక్కడ యోబు ఏమంటాడు? అంత అన్యాయం అయిపోయినా, లోకం తీరులో, లోకం అర్థంలో యోబు గారి అంత అన్యాయం అయిపోయాడు. అంత అన్యాయం అయిపోయినా అంటే లోకం దృష్టిలో, మన దృష్టిలో కాదు, ఎంత లోకం దృష్టిలో ఎంత అన్యాయం అయిపోయాడు. అయినా కానీ ఆయన ఏమన్నాడంటే ఆయన తనకి ఇష్టమైనది ఏదో ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆ మాటలో మీనింగ్ ఏంటి? ఆయనకి ఏదైతే ఇష్టమో నాకు అదే ఇష్టం. నన్ను వాడు ఒళ్ళంతా పుళ్ళు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, పిల్లలు లేరు, ఏమీ లేదు, ఒక భార్య ఒకటే ఉంది. ఆ భార్య కూడా సహకరించే భార్య కాదు, ఆ భార్య కూడా సహకరించేది కాదు. దేవుడు అంటే విలువ తెలియనిది, దేవుడి గురించి తెలియనిది, దేవుని యొక్క మహిమ తెలియనిది, భర్తతో భర్త అడుగుజాడల్లో నడవడం చేతకానిది, భర్త గురించి ఆ దేవుడు ఏం బోధిస్తున్నాడో తెలియనిది. ఏమంటుందంటే నువ్వు దేవుని దూషించి
దేవుడి మీద ఏమాత్రం నమ్మకం ఉందో ఆలోచించండి ఒకసారి. ఆమెకి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది అసలు నమ్మకంలో అణుమాత్రం కూడా లేదని దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఒక భర్త నడిచే అడుగుజాడలో నడిచే భార్య అయితే, నాయన నీతో పాటే నేను నీకు పరిచయం చేస్తాను, నువ్వు దేవుని కోసం బతుకుతున్నావు కాబట్టి నీ వెనకాల నువ్వు ఎంత నీ యొక్క దేవుడు, నా దేవుడు మనల్ని ఏదో ఒక రోజు మళ్ళీ ఉన్నత స్థితికి తీసుకొస్తాడనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండని స్త్రీగా బ్రతికింది. ఇవాళ చరిత్రలో భూమి సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఆమెని దుష్ట వ్యక్తిగానే మనం చిత్రీకరించేటువంటి పరిస్థితిగా నిలబడిపోయింది. యోబు మంచి వ్యక్తిగా, ఈ ఆచంద్ర తారాత్మం అంటారు కదా ఒక పదం. ఎందుకంటే చక్కగా ఆ పదం ఏంటంటే ఇంకా ఆచంద్ర తారాత్మం అంటే ఆ భూమి చంద్రులు ఉన్నంతకాలం అని అర్థం. ఈ ఉన్నంతకాలం కూడా యోబు మంచి వ్యక్తిగానే నీతిమంతుడిగానే పిలువబడుతున్నాడు. యాక్చువల్గా యోబు నీతిమంతుడా? నీతిమంతుడు కాదు. ఎలా నీతిమంతుడయ్యాడంటే ఆయోగ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుంటే యోబు తన చెడుతనము విసర్జించాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. అందరూ నీతిమంతుడని ఆ మొదటున్న పదమే చూస్తారు. యోబు నీతిమంతుడై ఉండి ఆ నీతిమంతుడై ఉండే కానీ ఆగిపోతున్నారు, కానీ చెడుతనము విసర్జించిన వాడు అన్న మాట మాత్రం చదవదు. చెడుతనము చెడ్డవాడే, తనే నీతిమంతుడు కాదు, కానీ చెడుతనమును విసర్జించాడు. చెడుతనం ఉండబట్టేగా విసర్జించాడు, లేకపోతే ఎలా విసర్జిస్తాడు? ఉంది కాబట్టి చెడుతనం విసర్జించాడు, అప్పుడు నీతిమంతుడయ్యాడు. ఈ లోకంలో పుట్టుకతో నీతిమంతులు ఎవరు లేరు. అలాగే పుట్టుకతోనే యోబు నీతిమంతుడైతే నీతిమంతుడు అక్కడను లేడు. ఈ భూమి మీద దేవుడే చెప్పిన మాట వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, యోబు నీతిమంతుడు కాకపోయినా చెడుతనమును విసర్జించాడు కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అలాగే ప్రతి మనిషిలోనూ చెడుతనం ఉంటుంది. ఆ చెడుని విసర్జించిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కొంతమంది ఏమంటారంటే చేయవలసినవన్నీ చేసి చూడవలసినవన్నీ చూసి ఇప్పుడు దేవుని సేవలో పడ్డాడా? ఆయన దేవుని సేవలో పడ్డాడు, తెలుసుకున్నాడు కాబట్టి పడ్డాడు. మరి నువ్వేంటి? నువ్వెంతవరకు నువ్వు మారావా? అసలు నీ బ్రతుకేంటి? నీ మనసులో ఆలోచన ఏంటి? దేవుడు ఏమని చెప్తున్నాడు ఆలోచన గురించి? నీ ప్రతి ఆలోచన హృదయాంతరంగమును నెరిగిన దేవుడు. నీ హృదయం ఏంటి అసలు? ఎదుటి వ్యక్తిని హేళన చేసే ముందు నువ్వేంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే అసలు ఎదుటి వ్యక్తిని మనము హేళన చేయవలసిన అవసరం లేదు. 14వ వచనం ఎంత దేవుని పట్ల ఎంత ఒరిగిపోయాడో చూడండి, దేవుని మీద ఎంత ఆనుకున్నాడో చూడండి యోబు గారు. నిజంగా అదే అధ్యాయంలో 14వ వచనం, నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేరుస్తున్నాడు. అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించబడేనాడు. అబ్బా, ఇక ఏంటంటే పూర్తిగా దేవునికి లోబడిపోయాడు, వశమైపోయాడు. అది ఎంత గొప్ప యోబడి. నిజంగా మనుషునికి ఆలోచన అతని వశమైతే యోబు దేవుని వశమైపోయాడని చెప్పరు కదా. దేవునికి సరెండర్, గన్ను చూపించి హ్యాండ్స్ అప్ అంటే చచ్చినట్టు 2 చేతులు లేపాలి, లేదంటే అది కాల్చేస్తాడు. అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే యోబు గారు దేవునికి సరెండర్ అయిపోయాడు. అలా సరెండర్ అయిపోయాడు అనేది దానికి ఆ దృశ్యరూపకం ఏంటంటే అంత దుస్థితిలో ఉండి కూడా, అంత కష్టంలో ఉండి కూడా ఏమంటాడు? నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చను. నాకు ఈ స్థితి ఇప్పుడు ఇలా ఉండాలనుకుంటే ఆయన ఇష్టం, ఆయన నెరవేరుస్తున్నాడు. రేపు పొద్దున్న ఇంకేం ఇష్టం ఉందో అది నెరవేరుస్తాడుగా. అంటే యోబులో సరెండర్ అయిపోయిన గుణం ఉంది. భవిష్యత్తులో దేవుని యొక్క ఆలోచన నెరవేరుస్తాడనేటువంటి భవిష్యత్తులో దేవుని గురించి ఒక మంచి భవిష్యత్తు గురించి ఒక మంచి ఆలోచన కలిగి ఉండడం కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి యోబు గురించి. అంతేకాకుండా అట్టి పనులు ఆయన అనేకం జరిగించుకోవడే ఉన్నాడు. నా ఒక్కడి విషయంలో కాదు, చాలా మంది విషయంలో ఆయన అలా జరిగించుకోవడే ఉన్నాడు. ఇది రాసి ఇంచుమించుగా 50,000 సంవత్సరాల పైన అయిపోయింది ఈ మాట. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అందరి విషయాల్లో దేవుడు ఎవరెవరికి ఏమేమి చెయ్యాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అవి మరి వాళ్ళ శ్రీనివాస్ సార్ వాళ్ళ పెద్ద అబ్బాయికి జాబ్ గురించి ఆలోచన చేసుకున్నాడు. ఆయన జాబ్ గురించి ఆలోచన చేసుకున్నాడు, కానీ ఆయన దేవుని యొక్క ఆలోచన విడిచిపెట్టాడు. ఆయన ఆలోచన స్టాండర్డ్ చేశాడు.
దేవుని స్తోత్రం. ఆయన ఆలోచన స్టాండర్డ్ చేశాడు. ఆయనకి నచ్చిన సమయంలో, ఆయనకి అనుకున్న సమయంలో తక్కువ బాబుని గుజరాత్ పంపించాడు. మీరు పంపించగలరా? మీరు పంపలేరు. ఎవరి వల్ల కాదది. ఆయన తలుచుకుంటే ఏమైపోద్దంటే వందిమాగలు ఉండరు, సైన్యం ఉండరు, ఏమి ఉండదు. ఆజ్ఞలు అలా జారీ అయిపోతాయి, అంతే టక్కన జరిగిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన అనేకమైనటువంటివి జరిగించేవాడే ఉన్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 14 ఇదంతా ఆలోచన గురించండి. మెయిన్ కాన్సెప్ట్ ఆలోచన అండి. మరి మన బాబారావు గారు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆయనకు ఉండే ఇబ్బందులు, ఆయనకు ఉండేటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పలేమండి. చెప్పుకుంటే అందరికీ ఏదో చిన్నదో పెద్దదో ఉండదండి. అయితే పాపారావు గారు లాంటి వాళ్ళు గుడి దగ్గరతో బయట చెప్పుకుంటారు, కొంతమంది బయటికి చెప్పుకోలేరు. ఆయన ఏంటంటే ఎవరైనా ఒక మంచి సలహా ఇస్తారేమో, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఈయన ఆలోచన పని చేయట్లా, ఇంకొక ఆలోచన తప్పదు. మరి ఏదైనా పని చేయాలంటే పక్కన వ్యక్తిని కూడా మనం ఆలోచన సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహు ఇదే. తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడు ఎవడో, ఎంత గొప్ప మాట అండి నిజంగా. అంటే ఆలోచన అయితే నీ వశమే కావచ్చు కదా. నీకు ఆలోచన అనేది నీకు సరెండర్ అయిపోయింది. నువ్వు ఎంతైనా ఆలోచించగలవు, ఎంతైనా ప్లాన్ చేయగలవు, ఏదైనా చేయగలవు. కానీ దేవుని ఆలోచన నీ పట్ల ఏదైతే ఉందో దానిని రద్దుపరిచేవాడు కానీ, దానిని తిప్పేవాడు కానీ ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. ఇంతవరకు భూమి మీద ఎవడు పుట్టలేదు. ఆ సంవత్సరం మా పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేను మా సంక్రాంతి సెలవులు ఇచ్చారు. డాడీ నువ్వు రా డాడీ, నేను బండి మీద సరదాగా విజయవాడ నుంచి బండి మీద ఇంటికి వెళ్తామని సరదాగా మా పాప కోరింది. కోరితే సర్లే, మా అమ్మాయి కోరిందంటే నాకు ఎంతో అసలు ఇష్టం కదా. కూతురు అంటే తండ్రులకి ఎక్కువ ఇష్టం. సరే నేను బయలుదేరాను, జేబులో 10,000 పెట్టుకున్నాను. అప్పుడు షాప్ రన్ అవుతుంది, ఏదేయో ఆలోచనలు రన్ అవుతున్నాయి మైండ్లో. నేను ఈ షాప్ పెట్టేస్తాను, ఇది ఎలా డెవలప్ అవుతుంది, మా పాప ఎంత చదువుతుంది, ఇంకెంత 2 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు ఏదో చదివేది జాబ్. మనలో ఉండేటువంటి ఆలోచనల పరంపర జరుగుతూ ఉంది. బండి స్టార్ట్ చేశాను, దేవుళ్ళ వరకు వెళ్ళాను, అక్కడ పడిపోయాను. పాపం తీసుకెళ్తాను బయలుదేరండి. నా ఆలోచనలు అనేకు. కానీ ఆయన చేసినటువంటి ప్లాన్ ఏంటంటే, అక్కడ ఒక లారీ వచ్చి ఆగింది. అది పచ్చాపల లారీ. ఆ పచ్చాపల లారీలోంచి నీళ్లు బాగా జిగురు ఉంటాయండి. వాటర్ అది బాగా జిగురు, ఎందుకంటే అది ఇలాగ కొనిసాడుతూ వెళ్తూ ఉంటుంది. ఆ నీళ్ళ జిగురు ఏమైందంటే, లారీ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ చక్కగా ముద్దలా తడిపేసింది. రోడ్లు వేసినప్పుడు తడుపుతారు చూసారా, అలా తడిపేసింది. తడిపిన తర్వాత ఆ లారీ అక్కడ ఎంతసేపు అయితే అంతసేపు ఆగడానికి కారణం ఏంటి, అక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయింది 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో రోడ్డు శుభ్రంగా మొత్తగా తడిపేసింది. ఆ లారీ వెళ్ళిపోయింది. ట్రాఫిక్ ఏమీ లేదు. సరిగ్గా నేను ఆ లారీ ఇక్కడి నుంచి అంత పడుకుంటుంది. ఆ తడి మీదకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవడంతో తిరుపతి రోడ్డు నుంచి మోటార్ బైక్ వేసుకుని అలా వచ్చాడు. అదే నేను ఉద్దేశం లేకున్నానని చెప్పి రైట్ బ్రేక్ మీద కాలు అలా టచ్ చేశాను. అంతే నేను తీసుకుపోయింది. అంతే 50 గజాలు లాక్కుపోయింది. లాక్కోవడం ఈ మోకాలు నరం డ్యామేజ్ అయ్యింది. కళ్ళు బయలు కానీ లాక్ మీద తిరిగిట్లా. అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా హాస్పిటల్కి వెళ్ళాము. కాళ్ళు నరం తెగిపోయింది అన్నాడు. చూడండి, నేను ఏం ప్లాన్ వేసుకున్నాను, విజయవాడ వెళ్ళి మా పాపను తీసుకొచ్చుకోవాలి, చక్కగా 4 రోజులు పాపతో ఎంజాయ్ చేయాలి, ఆ షాప్ నడుపుకోవాలి, ఏదో మన ఆలోచనలు. కానీ దేవుడు ఏం చేశాడు, ఒకటి డిసైడ్ చేశాడు, దాన్ని మార్చగలిగేవాడు ఎవడైనా ఉన్నాడు అక్కడ? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసండి, ఆ రోజు ఎందుకనో నేను ఆందోళనగా బయలుదేరాను. ఏదో జరుగుతుంది నాకు తెలియదు, ఏదో జరుగుతుందని వెనక్కి కిలోమీటర్ ముందు కిలోమీటర్ చూసుకుంటూ స్లోగా చాలా జాగ్రత్తగా వెళ్తానండి. నువ్వు ఎంత జాగ్రత్తగా వెళ్తే మాత్రం నేను నిన్ను పడగొట్టడానికి అక్కడ సిద్ధం చేశాను. నిజంగా ఆ రోజు బైక్ని ఇంజనీర్ బాగాలేదని ఇంజనీర్ చేయించాను, బ్రేక్ కరెక్ట్ కలిగి బ్రేక్ కరెక్ట్ చేయించాను, గాలి కరెక్ట్ కలిగి
గాలి పెట్టించాను, ఇంత కట్టే చైన్ టైట్ లేదు, చైన్ టైట్ వేయించాను. ఇంత చేసిన తర్వాత కూడా నా భయం ఏంటంటే నాకు ఇవాళ ఏదో జరుగుతుందని వెనక్కి ఒక 10 గజాలు, 50 గజాలు, 100 గజాలు అక్కడ చూసుకుంటున్నాను, ఇటు 100 గజాలు అక్కడ చూసుకుంటున్నాను. కానీ ఎంత చేసినా చివరికి ఎవరు వద్దలేదు, నేను ఎవరిని కొట్టలేదు. నేను మాత్రం బండి నుంచి పడిపోయింది, కాలు విరిగిపోయింది. కాలు ఇలా పక్కకి ఉండిపోయింది. యాక్చువల్గా ఇలాగా ఉండాలి, కానీ ఇలా ఉండిపోయింది పక్కకి. చూడండి, మరి దేవుని యొక్క సంకల్పం. అంచేత నర్మే ఆలోచనలు అనేకం, కానీ ఆ ఆలోచనలు నెరవేర్చాలన్నా ఆ ఆలోచనల పట్ల దేవుడు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏదైనా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని చెప్పగలిగిన వాడు కానీ, ఏమండి, దాన్ని రద్దుపరిచేవాడు కానీ ఇంతవరకు ఎవరు లేరు, ఇక ముందు కూడా రారు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచిననియు, నా ఆలోచన నిలిచిననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనుచున్ననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకొనుచు ఆదిరెండు నేనే కలుపుకోబడిన తెలియజేస్తున్నాను, పూర్వకాలంలో నేనే ఇంకా జరగవలసినని తెలియజేస్తున్నాను. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు ఎన్నో ఆలోచిస్తారు, కానీ సృష్టి ప్రారంభం నుంచి కూడా నేను ఏదైతే నా తరపు నుంచి నేను చేయాలనుకున్నానో అదే తెలియజేసుకుంటూ వస్తున్నాను, అదే జరిపించుకుంటూ వస్తున్నాను. అదే చివరికి నేను నా నిర్ణయమే స్థిరమవుతుంది తప్ప మనుషులు ఏమీ కూడా వాటిని తిప్పలేరు, వాటిని రద్దుపరచలేరు అని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు. అన్యజనుల ఆలోచనలను యెహోవా వెంటబడును, జనముల యోచనలు ఆయన నష్టముగా చేయు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరము. ఇక్కడ మనం ఏ రెఫరెన్స్ చూసుకున్నా కానీ నేనేం దాని గురించి బోధించక్కర్లేదు, ఆయన బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రెఫరెన్స్ బై రెఫరెన్స్ ఆలోచన గురించి బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే జనముల యోచనలో ఆయన నిష్ఫలముగా చేయను. ఫర్ సపోజ్ ఏదో పార్టీ ఈ సంవత్సరం వైఎస్ఆర్సీపీ వచ్చేందని చెప్పేసి వదిలేస్తాను అనుకున్నాం. వైఎస్ఆర్సీపీ ఏమైనా వచ్చేస్తే వైఎస్ఆర్సీపీ ఏమైనా వస్తే వదిలేస్తున్నారు. ఓ పక్కనేమో జనసేన పార్టీ వచ్చేది ఈసారి వాళ్ళు చాలా సంబరం పడుతున్నారు. ఇంకేమీ లేదండి, ఈసారి టీడీపీకే చేస్తే టీడీపీ కూడా సంబరపడతారు. కానీ ఇలా ఆలోచనలు నిష్ఫలము చేయబడి ఎవరు? దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, జనముల యోచనలను ఆయన నిష్ఫలం చేయను. నేను ఏ ప్రభుత్వం అయితే నిలబెట్టాలో, ఏ ప్రభుత్వాన్ని రప్పించాలో నా చేతుల్లో ఉంది. రేపు పొద్దున వచ్చే 2020 ఎలక్షన్లో, 2024 ఎలక్షన్లో కూడా ఏ పార్టీ వస్తాయని చెప్తారని చూడండి, చెప్పలేదు. వీళ్ళందరూ వెళ్ళి జ్యోతిష్కులను అడుగుతారు, ఈ సంవత్సరం ఏది గెలుస్తుందండి, ఈ ఎలక్షన్లో ఏది గెలుస్తుందంటే 2024లో టీడీపీ వచ్చేద్దని చెప్తాడు ఒకడు. ఆయన ఏం చేస్తాడు, శుభ్రంగా అది ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు. ఆయన అక్కడ సిద్ధాంతం పెట్టేసుకుని, దాంట్లో ఏర్పాటు చేసి స్టేజీలు పెట్టేసుకుని రెడీ ఉంటాడు. ఇంకో సిద్ధాంతం ఏం చెప్తాడు, ఈ సంవత్సరం వైఎస్ఆర్సీపీ కన్ఫామ్, 2024లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ జెండా పద్ధతి అని అన్నాడు అనుకోండి. ఏ దాని ఏదో సభా వేదికలు కట్టేసుకుని సిద్ధాంతం రెడీ పెట్టుకుని పాస్టర్ రెడీ పెట్టేసుకుని ఏదో రెడీగా ఉంటారు. ఇప్పుడు ఏదో రెడీగా ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేసుకోవాలి? ఆయన చెప్తే అది ఆయన చేసుకోవాలి. ఓ నాయన, నువ్వెంత వేదికలు కట్టుకున్నా నీకు లేదు ఛాన్సు, నువ్వెంత కట్టినా నీకు లేదు. మీ ఇద్దరిలో నేను ముఖ్యమంత్రిగా నిలబెట్టేవాడు నేను, కాబట్టి ఈ సంవత్సరానికి నువ్వు చేసుకో పండుగ అంటాడంతే. అప్పుడు ఏదో ఏ పార్టీ అయితే దేవుని చిత్తంలో ఉందో ఆ పార్టీయే నెగ్గుద్ది. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, వీళ్ళ కోసం చెప్పినటువంటి పురోహితులు ఏమంటారంటే, ఎక్కడో గ్రహం తప్పుతుందండి, ఎక్కడో గ్రహం ఎలాగైపోయింది అలాగైపోయింది అని తప్పించుకుంటారు. ఇక్కడ చెప్పినట్టు పురోహితులు ఏమంటాడంటే, పంతులు గారు నేను చెప్పాను కదండి, మనం చెప్పామంటే తిరిగి ఉండదు అంటాడు అంతే. ఇక ఈ చోటు వ్యాసాలు ఉంటుంది అసలు ఈ భూలోకంలో. అసలు ఈ చెప్పింది ఎవరు, చేయించింది ఎవరు, నీ అసలు నిర్ణయించింది ఎవరు? ఆయన 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 చేసింది ఇక్కడ జరుగుతుంది. అంచేది ఏంటంటే ఇక్కడ మనుషుల ఆలోచనలు నిష్ఫలములు. మరి ఎందుకని ఇక్కడ ఈ పురోహితుడు నువ్వేమైనా సరే ఈ సంవత్సరం నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు అంటాడు. మరి ఇప్పుడు నిష్ఫలమైంది ఇక్కడ, మరి ఇక్కడ ఫలించిందని దాని
కాదు, ఆ పురోహితుడు మేలు కాదు, పైన ఉన్నటువంటి దేవుడు నిర్ణయించింది జరిగిందని తెలుసుకోవాలేదు, కానీ తెలుసుకోవట్లేదు. తెలుసుకోమని దేవుడు బాధపడుతున్నాడు. ఎప్పుడు సామెతల గ్రంథమే 20వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఇదంతా మనిషిని యొక్క ఆలోచన గురించి. ఒక కుక్క ఆలోచన లోతు నీళ్ళ వంటిది. వివేకము గలవాడు దాన్ని పైకి చేరుతుంది. చాలండి. ఇప్పుడు మనిషి ఆలోచన అంటే లోతైన నీళ్ళ ఉంటుందండి. అందుకనే మనుషులు ఏమంటారంటే, మీరు నాతోనేమంటారో నాకేం చెప్పరు, ఏవేవో పనులు చేసేస్తూ ఉంటారు. కొంతకాలానికి మీరు చేసిన పని నాకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నేను వేరే వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు నేను ఏమంటాను తెలుసా? అమ్మో పాపరావు గారా, లోతు గుండ్లు మారాడు. ఏమంటారా? చాలా లోతు గుండ్లు మారాడంట, మామూలుగా ఉండవు. మళ్ళీ ఏమన్నా ఇంతకాలం బట్టి ఆయనతో తిరుగుతున్నాను, ఆయనతో చేస్తున్నాను, ఆయనతో మరి అన్ని పనులు కూడా మేము ఏది దాచుకున్నా చెప్తాము. కానీ పాపరావు గారు చూసారంటే సంవత్సరం అయిపోయిందండి, ఆయన అలా చేశారంటే ఎంతవరకు దాంట్లో అవి బాబాయ్ ఆయనతో స్నానం చేయండి, ఆయన చాలా లోతు గుండ్లు మారాడు. అందరికీ ఉండేది ఇక్కడి నుంచి పడితే 2 నెలల లోపల గుండు ఉంటుంది. కానీ మనిషి చూడండి లోతు గుండ్లు మారాడు. ఇంకెంత లోతులో ఉందనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చాలా మర్మయుక్తమైనటువంటి మనిషిని తెలియజేయడం కోసం ఈ మాట వాడతాం. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు? నన్ను హృదయంలో ఆలోచన లోతు నిలబడిందంటే ఆ ఒక రోజుల్లో 25 నిలువుల్లోకి ఉండే నూతులు. ఇప్పుడంటే లేవని నూతులు, అప్పుడు నూతులే కదా. ఇప్పుడంటే అంతా టెక్నాలజీ వచ్చేసి చిన్న హోల్ పెట్టేసి నా మోటార్ లోపల చేసి అది 200 300 లోపల పెద్ద నీళ్ళు పెట్టి లాగేస్తున్నారు. కానీ ఒకనొకప్పుడు 2 తాళ్ళు లోతు మీద నుయ్య, ఆ నుయ్యి దగ్గరికి అలా చూస్తేనే వాళ్ళు తిరిగిపోయేది. అటువంటి దాని మీద 2 పట్టులు అడ్డంగా పెట్టి నిలబడి నీళ్ళు చేస్తున్నవారంటే ఆ రోజుల్లో వాట్ ఏ వండర్ఫుల్. నిజంగా భయం లేని పరిస్థితి. నిజంగా ఆ రోజుల్లో ఆట చేసి ధైర్యం చెప్పాలి. ఆ పట్ల మీద కాలు తగ్గి కింద అక్కడంటే అసలు మళ్ళీ ఎందుకు పనికిరాడు అసలు మరి తీసుకొచ్చి కట్టెట్టేది ఏం చేయలేదు. మరి అలాంటి లోతు గుండెలు మారోడు మనిషి అని చెప్పండి. వివేకం కలిగిన వాడు దానిని పైకి చేతును అంటే వివేకం కలిగిన వాడు మంచి ఆలోచనే పైకి తీసుకొచ్చుకుంటాడు అనేటువంటి మాటలు దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 39వ వచనం. దేవుని వల్ల కలిగిన మీరు వారిని వ్యర్థపడతలేదు. మీరు ఒకవేళ దేవునితో పోరాడేవారవుతుంది. చాలు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్ చెప్పుకొని మనం ముగించేసుకున్నాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే దేవుని సువార్త చేస్తున్నారు. ఆ చేస్తున్న సందర్భంలో ఆయన గురించి ప్రధాన యాజకుల దగ్గర మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మంచిగా మాట్లాడుతుంటే ఆ మాటలకి కోపం వచ్చిందంట ప్రధాన యాజకులు అనగా అప్పట్లో ప్రధాన యాజకుడు అనేవారు. ఇప్పుడు పెద్ద పాస్టర్ గారు లేదా బిషప్, రెవరెండ్, పెద్ద పాస్టర్ గారు, లేకపోతే పోప్, అంతటి పెద్ద ప్రధాన యాజకుడు అన్నమాట. ఆ ప్రధాన యాజకుడికి కోపం వచ్చిందంట 33వ వచనంలో. అదే అధ్యాయం 5వ అధ్యాయంలోనే 33వ వచనంలో వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని సంపద ఉద్దేశించారంటండి పౌలు గారు. ఉద్దేశించడం అంటే అర్థం ఏంటండి? ఆలోచన గురించి మనకు అర్థం లేదు. పౌలు గారు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడని, దేవుని మాటలు చెప్తున్నాడని ఆ ప్రధాన యాజకుడికి అత్యాగ్రహం తెచ్చుకుని వీరిని చంపను ఉద్దేశించారంటే పౌలు గారితో ఉన్నారు కదా. ఇంకా చంపను ఉద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో ఉన్నాడు. చూడండి, వీళ్ళందరూ పౌలు గారిని చంపడానికి చూస్తున్నారు. కానీ దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క తలంపు, ఆ ఆలోచన, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే దేవుని ఆలోచన అలా చూడండి. వాళ్ళలో నుంచి ఒక మనిషిని నిలబెట్టి ఏమంటున్నాడంటే, ఈ మనుషుల్ని కాసేపు బయటెట్టండి అన్నాడు. ఎవరిని?
పౌలు గారిని ఆయనతో ఉన్న వాళ్ళని కాసేపు బయటకు పంపించాను అన్నాడు. పెద్దలు చేసే పని ఇదేగా. తప్పు చేసేటప్పుడు పెద్దలు ఏం చేస్తారండి? కొంచెం సీక్రెట్గా మాట్లాడుకుంటాం. తప్పు చేసేటప్పుడు దాన్ని పని జడ్జిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని బయట పెడతారు, వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఆ విధంగా పౌలు గారితో ఉన్న వాళ్ళని బయటకు పంపించమన్నాడు. బయటకు పంపించమని వాక్యం ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులు విషయమై మీరు ఏమి చేయుచున్నారో జాగ్రత్త సుమండి అన్నాడు. ఎవరు మనిషి పడుతున్నాం? పౌలు గారి మనిషి కాదు, వాళ్ళలో ఉన్నవాడే. ఆ ధర్మశాస్త్రోపం చేసుకుని మధ్యలో ఉన్నవాడే గమనియలు. వాళ్ళలో మనిషి వేయించాడు. చూడండి, అంతమంది ఒక ఆలోచన కలిగి ఉంటే ఇతను అప్పుడో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమన్నాడు? ఈ మనుషుల గురించి మీరేదో తలంపులో పడ్డారో, చంపుదాం అనుకుంటున్నారేమో, జాగ్రత్త సుమ. జాగ్రత్త అంటే వేరు, జాగ్రత్త సుమ అంటే మనుషులు మాట్లాడే మాటల్లో చాలా అర్థాలు ఉంటాయండి. ఒక అక్షరం కలిస్తే, రెండు అక్షరాలు కలిస్తే అర్థం పెరిగిపోతుంది. ఈ మనుషుల గురించి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. జాగ్రత్త సుమండి. జాగ్రత్త అని అంటే అక్కడ వదిలిపోను, కానీ జాగ్రత్త సుమండి అంటున్నాడు. మరి ఎవరి మనిషి? ఆళ్ళలో మనిషే. ఆళ్ళలో మనిషినే లేదు దేవుడు ఎవరిలో కూడా చూడండి. పోనీ పౌలు గారి తరఫున ఒకరు తప్పించుకుంటా కానీ, పౌలు గారి తరఫున వాదించడానికి కానీ ఎవరన్నా బయట నుంచి లాయర్ వచ్చాడా? లేదు. వాళ్ళలో మనిషే లేచా ఉన్నాడు. జాగ్రత్త సుమండి. ఇంతకు ముందు తోదా అనేవాడు లేచాడు. వాడు జనాన్ని సమీకరించి వ్యతిరేకంగా మాట్లాడాడు, నాశనం అయిపోయాడు. ఆయన ఇస్తున్న ఎగ్జాంపుల్స్ అని అందులో గమనియలు అన్నవాడు చెప్తున్నాడండి. వాళ్ళలో మనిషే చెప్తున్నాడండి. అతని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే మన ఇస్కరియోతు యోధా. ఆ యోధా గురించి కూడా చెప్తున్నాడు. యోధా కూడా నశించిపోయాడు, ఆ యోధాతో చెయ్యి కలిపిన కూడా నశించిపోయారని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ ప్రధాన యాజకులు ఆ సమూహంలో ఉన్న వాళ్ళని బెదరగొట్టేస్తున్నాడు, అంటే భయపెట్టేస్తున్నాడు. వాళ్ళ మీద పౌలు గారిని వాళ్ళ గురించి మీరు ఏదనుకుంటున్నారా? ఇంతకు ముందు తోదా అనేవాడు ఎలాగే లేచాడు, దేవుడికి వ్యతిరేకంగా లేచాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, ఆడు నాశనం అయిపోయాడు, వాడు వెనకాల ఉన్న వాళ్ళు నాశనం అయిపోయారు. అంతేకాదు, దాని తర్వాత ఇస్కరియోతు యోధా లేచాడు, ఆయనకి వ్యతిరేకంగా నిలబడ్డాడు, ఆడు నాశనం అయిపోయాడు. ఆడు వెనకాల ఎవరైతే ఎంతమంది అయితే అంటే ఈ లెక్కనే ఇస్కరియోతు యోధా కూడా సమస్యలు ఉన్నారన్నమాట అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇందులో అవసరం స్పష్టంగా ఉంది. తిరుగుబాటు చేసిన వారికి తర్వాత జనసంఖ్య దినంలో గలలీయుడని యోధా అని ఒకడు వచ్చి, ఎన్నో వచ్చిన 27-37 వచ్చిన అండి, వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. చూడండి, ఇప్పుడు 2 ఉదాహరణలు చెప్పాడండి. పౌలు గారిని, ఆ పౌలు గారి అనుచరుల్ని పట్టేస్తున్నారు, చంపుదామని డిసైడ్ అవుతున్నారు. మన కింద మాట్లాడేస్తున్నారు. వీళ్ళని ముంచితే లాభం లేదు. ఆ యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నారు. వీళ్ళని చంపేసి వదిలిపోతే మనకి దరిద్రం వదిలిపోతుంది. నిన్నగా మన ఒక 6 నెలల క్రితం అదే మాట అన్నాడు పౌలు గారి గురించి. కర్ణాటక సభ్యున ఏమన్నాడు? పౌలు గారే పెద్ద దరిద్రం అన్నాడు. పౌలు గారే పెద్ద దరిద్రం. ఆ పౌలు గారు ఆడే లేకపోతే క్రైస్తవ ప్రచారం ఇంత దూరం సాగదన్నాడు. దానికి నేను బలమైన కౌంటర్ ఇచ్చాను. ఆ బలమైన కౌంటర్కి 2 దాడి చేశాను నా మీద. ఆ ఇద్దరికే కూడా దాడి అంటే ఏంటి? దాన్ని డిబేట్ కింద మన మీద గుసుకొలిపాడు. వాళ్ళిద్దరిని కూడా మనం మాట్లాడకుండా చేసేస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ పౌలు గారితో ఉన్నటువంటి జనాంగాన్ని చంపేయాలని డిసైడ్ అయిపోతే ఈ గమనియాలన్నప్పుడు వాళ్ళలో మనిషి వేసి జాగ్రత్తగా ఆలోచించుకోండి సుమా, దెబ్బతినేస్తారు మీరు ఏమనుకుంటున్నారో అని గమనియాలు మాట్లాడుతూ ఇదిగో ఈ ఆలోచన అయినను ఏది 38వ వచనం అండి. 38వ వచనంలో ఏం మాట్లాడుతుంది? కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా అంటే, కాబట్టి మీతో నేను చెప్పినది ఏమన్నా అర్థం ఏంటి? గతంలో ఇద్దరు నాశనం అయిపోయారు, కాబట్టి మీరు కూడా నాశనం అయిపోతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు బెదిరిస్తున్నాడు. గతంలో ఇద్దరు నాశనం అయిపోయారు, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టేది అన్నాడు. వాళ్ళ మనిషే చూసారండి, విడిచిపెట్టేయండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమైపోతుంది. సపోజ్ ఈ పౌలు గారే కానీ పౌలు గారితో ఉన్నవాళ్ళే కానీ ఒకవేళ వాళ్ళ సొంత బుద్ధితో ప్రచారం చేస్తున్నారు అనుకో, వ్యర్థమైపోతుంది. ఒకవేళ దేవుని వలన కలిగినదాయన
మీరు వారిని వ్యర్థపరచలేరు అన్నాడంతే. వాళ్ళలో మనుషుల్లో కలిగింది అనుకోండి, వాళ్ళు చేసేదంతా కూడా ఉత్తుత్తు ప్రసాదం అనుకోండి, అది మరి అది గెలవది, అయిపోద్ది. కానీ అది దేవుని వల్ల కలిగింది అనుకో, దాన్ని మీరు వ్యర్థపరచలేరు. సుమి వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు. సుమి, ఆ సుమి అన్న దాంట్లో చాలా పెద్ద సునామీ ఉంది. అర్థమైందండి? సుమి ఇప్పుడు వ్యర్థమైపో మీరు ఏమవుతారన్నా, మీరు దేవునితో పోరాడు వారవుదురు అని అంటే దేవునితో పోరాడేవాడు ఎంతవరకు కావాలన్నాడా? దేవునితో పోరాడే శక్తి ఎక్కడిగా ఉందా? గట్టిగా ఆయన తుఫాను రప్పించాడంటే అలాగే ఎగిరిపోతాం మనం. ఎంతో మంది టర్నడోలు చూడండి, కార్లు చేసి ఇంచుమించుగా ఒక 100 గజాల హైట్లో కార్లు ఉంది, ఒక కాగితం ముక్కల్లో తిరుగుతాయండి ఆ టర్నడోల్లోన, తిరిగి మళ్ళీ కింద పోతాయి. అంటే ఒక కారు బరువు ఎక్కువ, మనిషి బరువు ఎక్కువ? కారు బరువు ఎక్కువ. అలాంటిది కారే ఈ టర్నడోలో ఈ గాలి దాన్ని సుడిగాలు అంటారండి. ఆ సుడిగాల్లో తిరుపుడు 2 బిల్డింగ్ల హైట్కి వెళ్ళి కింద పడిపోయిందంటే ఒక 100 కేజీలో, ఒక 120 కేజీలో, ఒక 80 కేజీలో ఉన్న మనిషి అప్పటివాడు దేవునితో పోరాడేవాడు ఇంతవరకు ఎవడలేడు. ఆయనకున్న సైన్యం ఏంటి? వాయువు, గాలి, అగ్ని, ఇదంతా కూడా ఆయన సైన్యమే. యువతలో ఈ సైన్యమే. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని వల్ల ఒకవేళ ప్రేరేపించబడి వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే అది అర్థం అవ్వదు. మీరు చేసేదంతా ఏంటి తెలుసా? మీరు దేవునితో పోరాడినాడు అవుతారు. జాగ్రత్త. సుమి అంటే మీకు మూడింది రాదు ఆయన అని. ఆ సుమి అన్న మాటలో అంత భయం ఉంది, భయపెట్టడానికి మాట్లాడతారు. వారు అతని మాటలు సమ్మతించి అపోస్తలులను మళ్ళీ లోపల పిలిచారండి. తగ్గు చేసిన పెద్దలండి లోపల పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసింది. అంటే చంపడానికి భయపడ్డారండి. చంపాలనుకున్న నిర్ణయం అయితే ఏమైంది? మారిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. చంపాలనుకోవడం మానేసి కొట్టించి వాళ్ళని ఏం చేశారంటే, యేసునామాన్ని బట్టి మీరు బోధించకూడదు అని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలని ఎంచబడటం వలన వారు సంతోషించుచు మహాసభకు వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటనో మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండ్రి. ఇంకా రెచ్చిపోయారు. చూడండి, అంటే అవమానము జరిగే కొద్ది ఇంకా రెచ్చిపోయారు దేవుని యొక్క సువార్త చెప్పడానికి. నిజత ఏంటంటే ఆలోచన ఎన్నైనా ఆలోచిస్తామండి. ఇప్పుడు పౌరు గారిని ఆ క్షణంలో చంపేస్తే ఏంటి పరిస్థితి చెప్పండి? పౌరు గారిని ఆ సమయంలో చంపేస్తే ఏంటి పరిస్థితి? కానీ దేవుడు ఏం చేశాడంటే, మీరందరూ చంపాలనుకున్నారు కానీ మీలో నుంచే ఒకరిని నిలబెడుతున్నాను, మీకు భయం పుట్టించడానికి. కానీ ఆ గమనీయులు లేపాడు. గమనీయులు చెప్పేటప్పుడు మీరు కూడా అందరూ భయపడ్డారు. అప్పుడు ఇలా పట్టుకున్నవాడిని అసలు ఊరికి వదిలిందా బయటకు వెళ్ళాలంటాడు. పట్టుకుని ఏం చేయలేకపోయారు. నేను కాబట్టి బయటకు వచ్చాను, బేరాలు పోతాడు కాబట్టి నాకు దెబ్బలు కొట్టి అని వీళ్ళ అభిప్రాయం. వదిలేరు అలా అనుకునేవాడు కాదు. కానీ వీళ్ళు అనుకుంటారు, పట్టుకున్నారు వదిలేశారు అంటారు. నాకు దెబ్బలు ఏంటంటే తప్పదు అది వేశారు, దెబ్బలు కొట్టి వదిలేరు. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. అంటే వీళ్ళు ఆలోచించుకున్న ఆలోచనకి దేవుడు ఆలోచించిన ఆలోచనకి ఎంత తేడా చూడండి. వీళ్ళు చంపాలనుకున్నారు, దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆలోచనని రద్దుపరిచాడు. దేవుడు రద్దుపరిచాడు. అదే మనిషి ఆలోచించిన ఆలోచనని దేవుడు రద్దుపరచగలడు. ఎలాగా? ఒక కార్యం చేసేయగలను నువ్వు ఆలోచించుకునేంత వరకు నీ సిద్ధమే, జరగల వద్దా అనేది ఆయన చెప్తాడు. ఒక మనిషిని చంపడానికి ప్లాన్ వేయచ్చు, కానీ అది అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఏదో చిన్న లోపంతో ఆ ప్లాన్ పెట్టుకొట్టొచ్చు, అప్పుడు అర్థం చాలు. అలాంటి పథకాలే దేవుడు అలాంటి విధంగా రద్దుపరుస్తూ ఉంటాడు దేవుడు. అందుచేత ఏంటంటే మనుషుల యొక్క ఆలోచనలు నెరవేరవు, దేవుని యొక్క ఆలోచన మాత్రమే నెరవేరుతుంది. ఆఖరిగా ఒక వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్తున్నాను. చాలండి. అంటే ఇప్పుడు అక్కడ గమలీయేలు ఏమన్నాడు? మనుషుల వలన ఈ సువార్త ప్రకటిస్తున్నారు, సొంత బుద్ధి మీద సువార్త ప్రకటిస్తున్నారనుకో అది నెరవేరదు. అదే దేవుని చిత్తము వల్ల నడుస్తుంది అనుకో దాన్ని ఎవరు వ్యర్థపరచలేరని చెప్పాడు. అదే మాట పౌరు గారు ఇక్కడ ధ్రువపరిచారు.
దేవుని యొక్క ఆలోచన వల్ల వెళ్తుంది తప్ప ఇది నా ఆలోచన కాదనుకోండి. లాస్ట్గా విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. లాస్ట్ విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకంగా ఆయన నల్లకు విచారణలైనను బాధలైనను కలుగు చేయడు. చాలండి. ఏమండి ఇవాళ ఈ లోకంలో ఏదో ఒక విషయం మీద విచారము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక విషయంలో ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, సంతానం లేని సమస్యలు కావచ్చు, లేదు పెళ్లి చేసిన తర్వాత అక్కడ అత్తమామలు పెట్టే పోర్లు బాధ కావచ్చు, ఏదో ఒకటి విచారమైన బాధ అయినను లేని మనుషులకి భూమి మీద ఎవడో లేడు. అయితే నరుణ్ణి అంటండి దేవుడు అంటండి ఆయన హృదయపూర్వకంగా అసలు బాధ పెట్టండి. అసలు ఎంత చక్కటి మాట అంటే ఇది. మరి ఇంత బాధ కలుగుతుంటే మరి ఆయన ఎలా చూస్తా ఎలా అనుకుంటాడని అనుకోవచ్చు మనం. దీనికి మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను. శ్రీనివాస్ గారు చిన్న బాగున్నాడండి. బాగున్నాడు. వాళ్ళ బావమర్ది గారు వచ్చాడు. బావమర్ది వరుస అయ్యేవాడు ఆ ఊళ్ళో వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత బావ అక్కడ కూర్చుని ఉన్నాడు, ఏదో ఆడుకుంటున్నాడు. ఈ మీ బావగారు అనేటువంటి వ్యక్తి వచ్చి ఏయ్ అన్నాడు. ఏ అనగానే కూర్చున్న వ్యక్తి అలా చూశాడు. ఆ చిన్నపిల్లడు అలా చూశాడు. చూసిన తర్వాత అన్నాడు. అనేటప్పటికి మీరు పక్కనే ఉన్నారు, మీ అబ్బాయిని చూస్తున్నారు. వాడి స్టామినా ఎంతో మీరు చెక్ చేస్తున్నారు, అంతేగాని మీకు ప్లాన్ లేదు కాదు అన్నాడు. అలాగే చూస్తుండకుండా ఆయన చదువుతుండ్రా అని నేను అన్నాను అనుకోండి. మీ మనసులో ఎంత పొంగిపోతారు తెలుసు అసలు. చూడండి, దేవుని మనసు చెప్తున్నాను. నేనేమి లోకంలో ఉన్నటువంటి ఉదాహరణ చూపిస్తే దేవుడు ఎంత ఆనందపడతాడో, మనం కష్టాల్లో తట్టుకుంటే, కష్టాల్లో ఓర్చుకుంటే ఆయన ఎంత అంత ఆలోచిస్తాడో, అంత సంతోషపడతాడో చెప్తున్నాను నేను. ఎంత బెదిరిసినా బెదరలేదు మీ అబ్బాయి బావా గట్టోడే అని అన్నాడు. చాలా మీరు భూమి మీద మీరు భూమి మీద ఉంటారు, కానీ మీరు అప్పుడే భూమికి గజం హైట్లో మీరు తేలిపోతూ ఉంటారు. మీరు మీ కొడుకుని మెచ్చుకుంటుంటే ఆ తర్వాత ఇంకా కొంచెం కొద్ది కొద్ది హ్యాయ్ అని అనుకోండి, అయినా అలాగే చూస్తున్నాడు అనుకోండి, ఇక మీ సంతోషం పట్టలేదు. అవునా? అలా కాకుండా అనగానే కొంచెం అలా చూస్తామండి, అనగానే కొంచెం చూస్తామండి, వాళ్ళు పెద్ద చేసి గట్టిగా భయంకరమైన రూపం పెట్టాడు బేరం అన్నాడు అనుకోండి. బేరం అన్నాక మీరు తప్పకుండా లేదు కదా. వెళ్ళిన తర్వాత ఊరుకోరు. ఆ పిల్లల్ని ఎత్తుకుని ఎవరో మా ఆయన పుట్టదు అని నేను చెప్ప. అప్పుడు ఈ కొడుకు మా డాడీ అతను పుట్టాడు. ఇదే పుట్టింది లేదు ఏం లేదు అక్కడ. ఎందుకని మీ అబ్బాయి స్కాన్ ముందే వెళ్ళిపోయారు. ముందే వెళ్ళిపోయారు. పెట్టిన తీసుకోరు. ముందు అది ఆ స్కాన్ ఎంతో చూడాలా, వాడు ఎంత ధైర్యవంతుడో చూడాలా, వాడు ఎంత తట్టుకోగలడో చూడాలా. చూసిన తర్వాత ఎక్కడికి మీ మనసు ఒప్పుకోదు. అలాగే దేవుని వెళ్ళారా, మీ జీవితాల్లో ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం తట్టుకోలేని స్థితి వచ్చేస్తున్నప్పుడు దేవుడు ఏదో రకాల అడ్డమో చేస్తాడు. నా జీవితంలో ఎన్నో జరిగినాయి అలాగా, అందరి జీవితంలో జరుగుతున్నాయి. అవి గుర్తించి దేవునికి లోబడి దేవుని కష్టం జరుగుతుంది మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుచేత ఏంటంటే ఎప్పుడైతే అతను బాగా ఏడుస్తున్నాడో, పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు టక్కన ఎత్తుకోవడమే కాదు ఊరుకబా అని ఇక్కడ కూడా మీ మాటలు చూడండి, రెండు వైపులా కొట్టేద్దాం ఊరుకబా అతన్ని గద్దిస్తాం, ఇతను ఆదరిస్తాం. అలాగే అపవాది మన జీవితంలో ఏమైనా సరే అలాగే సృష్టించినప్పుడు మనం తట్టుకుని ఎదుర్కొని వెళ్తున్నంతసేపు దేవుడు మనల్ని ఏం మాట్లాడు. ఓకే, నా బిడ్డ ధైర్యవంతుడు, నా మీద నమ్మకం ఉంచాడు. ఓకే, ముందుకు అతను చూద్దాం మరీ ఎక్కువ టార్చర్ ఎక్కువైపోతుంది, తట్టుకోలేని పరిస్థితి. గదిలోకి వెళ్ళి గడి వేసుకుని నాయనా నేను తట్టుకోలేను, ఆయన పడలేనని ప్రార్థన చేయండి. అపవాదం గద్దిస్తాడు, తప్పకుండా నిన్ను సంకలో ఎత్తుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఇది ఖచ్చితం, ఇది నిజం. ఈ అనుభవం అందరికీ ఎదురైంది. కొంతమంది గమనిస్తారు, కొంతమంది గమనించరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మనుషులం, ఆలోచిస్తాం. ఆలోచన అనేది మన సొంతం, మన హక్కు. చూడండి, స్వాతంత్రమే నా జన్మ హక్కని చాటే పాట. స్వాతంత్రం మన జన్మ హక్కు ఎలాగో ఆలోచన అనేది మన జన్మ హక్కు అని దేవుడు మనకు వసూలు చేసేసేవాడు. అయితే ఆలోచన మనకి ఎంత వసూలో ఉన్నా కానీ
దేవునికి ఇష్టమైన ఆలోచనలు చేస్తూ, దేవునికి నచ్చినటువంటి ఆలోచనలు చేస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తేనే పరలోకం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.